శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిధిలోని పెదంచెలలో వృద్ధులు వికలాంగులు ఆందోళనకు దిగారు. సచివాలయానికి తాళం వేసిన పింఛన్దారులు తమకు పింఛన్లు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వృద్ధులు వికలాంగులకు పింఛన్లు పారదర్శకంగా అందించాల్సిన సచివాలయ సిబ్బంది అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లొంగిపోయారని మండిపడ్డారు. టీడీపీ నేత నరసింహమూర్తి ఇచ్చినటువంటి లెటర్ను షాక్గా చూపించి 22 మంది వృద్ధాప్య వికలాంగుల పింఛన్లు అకారణంగా నిలిపివేశారని మండిపడ్డారు. ఏడు చేయలేకపోతాను, పక్కనే ఉన్నాను. నేను బాధ అయ్యింది నాకు. అతని పెన్షనే ఆధారం నాయన, నాకు ఏట్లేదు. సమాధానం చెప్పకండి. గడిచిన 5 సంవత్సరాల్లో మేము పార్టీ పరంగా కానీ మేము అధికారులు ఉండండి. ఎందుకు రాలేదు? ఎవరు రాలేదు పెన్షన్ ఆపిస్తున్నట్టు ఒత్తిడేమైనా ఉందా? రాలేదు కదా. నేను పలానా వాళ్ళు పనికిరాడు పక్కన పెట్టమని చెప్పామా? వాళ్ళకి లెటర్ పెట్టుకున్నా సార్, మాట్లాడని చెప్పాను. మళ్ళీ తిరిగి 4 బ్రిటిష్ పాలనలో ఉన్నాం మనము.